యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో బోధము, యుద్ధనాదంబుతో బోధము. విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నింపుచు, విశ్వాస కవచమును ధరించుచు, ఆ రాజు నాజ్ఞమదిని నింపుచు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు వందనములు తెలియజేస్తున్నాము. ఈ మా టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీ జీవితాల్లో మీరు ఎన్నో మేళ్లు పొందుతున్నారని విని మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. మీరు రాస్తున్నటువంటి మీ యొక్క ఉత్తరాలు, మీరు కోరుతున్నటువంటి ప్రార్థన అవసరతలు విని మేమందరం ఎంతగానో సంతోషిస్తూ వాటి కొరకు మేము నిత్యము ప్రార్థిస్తున్నామని మీరు మర్చిపోవద్దు. మీ కొరకు ప్రార్థించేటువంటి ప్రార్థనా యోధులు మా ప్రార్థనా మందిరంలో ఉన్నారు. వారందరూ కూడా మా ప్రార్థనా గోపురంలో మీ కొరకు 24 గంటలు వారు మీ కొరకు ప్రార్థించున్నారని మీరు మర్చిపోవద్దు. దేవుడు మీ యొక్క అవసరతలు తీర్చాలని, దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేయాలని మేము ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు ఆయన ఒక ప్రశస్తమైనటువంటి ఆయన వాగ్దానాలు మనకి ఆయన జీవగ్రంథంలో ఆయన అనుగ్రహించారు. ఆయన ఇచ్చినటువంటి ప్రశస్తమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఆయన మన కొరకు ఇచ్చినటువంటి ఎన్నో ప్రశస్తమైనటువంటి వాగ్దానాలు నిమిత్తము మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆయన బైబిల్ గ్రంథం అనేటువంటిది ఒక బంగారు నిధి వంటిది, ఆ యొక్క ముత్యాల నిధి వంటిది. ఆ యొక్క బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎన్నో ముత్యాలు, రత్నాలు, వైడూర్యాలు దాగిని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి గొప్ప బైబిల్ గ్రంథంలోని దేవుని గొప్ప వాగ్దానాల గురించి ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఎన్నో గూఢమైనటువంటి సంగతులు, ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి సంగతులు మనం చూస్తున్నాం. అందులో కొన్నిటిని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. చూడండి, 2 పేతురు 1 అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుకుందామండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనల్ని పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికీ మనకు దయచేచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈతన వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను అంటున్నాడు. చూడండి, ఇక్కడ పౌలు భక్తుడు ఎంత విపులంగా మనకి తెలియజేస్తున్నాడో. మనం ఈ లోకంలో పాపలోకంలో మనం జీవిస్తున్నప్పుడు పాపలోకంలో మనం కొట్టుకుని పాపంలో మనం జీవించమని ఆ దేవుని యొక్క కోరిక కాదండి. మనం ఈ లోకంలో దేవుని వాగ్దానాలు మనం చేతపట్టుకుని ఈ యొక్క అంధకార లోకంలో మనము జ్యోతుల వలె వెలగాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ప్రతిదినం పఠించండి. దేవుని యొక్క వాక్యం ఎంతో శ్రేష్టమైనటువంటిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం పఠించినప్పుడు ఎన్నో గొప్ప సంగతులు మనకు
వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. చూడండి, పౌలు భక్తుడు అంటున్నాడు కదా, ఈ లోకంలో ఆ యొక్క పాపంలో జీవించడానికి, పాపం నుండి మిమ్మల్ని తప్పించడానికి దేవుడు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడం కొరకు ఆయన గొప్ప వాగ్దానాలు మీ కొరకు ఇచ్చాడని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ప్రశస్తమైన వాగ్దానములు మన కొరకే ఆయన ఇచ్చాడు. మనం ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి, ఏ విధంగా జీవిస్తే దేవుణ్ణి మనం సంతోషపెట్టగలం, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అమూల్యమైన వాగ్దానములు అని అంటున్నాడు. అమూల్యమైన వాగ్దానాలు ఎన్నో దేవుడు మనకు అనుగ్రహించాడండి. చూడండి, ఈ విధమైనటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానాలు మన జీవితంలో దినదినము చదువుతూ దేవుని మార్గాల్లో మనం జీవిస్తూ ఆయన కొరకు సాక్షులంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారండి? దేవుని వాక్యం చదవడం అంటే అశ్రద్ధ, దేవుని వాక్య ప్రకారం జీవించడం అంటే ఎవరు కూడా వాటిని పాటించడం లేదు. ఎందుచేతంటే ఈ లోక సంబంధమైన దేవత వారి కండ్లకు గుడ్డితనం కలిగి చేసిందని వాక్యం సెలవిస్తూ ఉంది. వారు దేవుని వాక్యం చదవడంలో వారికి సమయం కేటాయించలేకపోతున్నారు. దేవుని వాక్య ప్రకారం జీవించడంలో వారు ఫెయిల్ అవుతున్నారు, వారు విఫలమవుతున్నారు. కాబట్టి దేవుడు ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుడు వాగ్దాన ప్రకారం, దేవుడి యొక్క అమూల్యమైన వాగ్దానాల ప్రకారం, ఆయన సెలవిచ్చిన మాటల ప్రకారం మీరు జీవించండి. ఆ వాగ్దానాలని మీరు మీ జీవితాల్లో నెరవేరే విధంగా, మీ జీవితాల అర్హవంతంగా మీరు జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి మీ యొక్క జీవితాల్లో దేవుని యొక్క అమూల్యమైనటువంటి వాగ్దానాలు, అవి మన యొక్క జీవితాల్లో మనం ఆ యొక్క వాటి ప్రకారం మనం జీవించినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయని ఈ యొక్క పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన అంటున్నాడు కదా, దురాశను అనుసరించటం వలన ఏమొస్తుందండి? లోకమందున్న భ్రష్టత్వం మనం పొందుకుంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి దురాశలు, వాటి ప్రకారం మనం జీవించడం వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. మన జీవితాలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాయి, మన జీవితాలు నిత్యమైనటువంటి నాశనానికి వెళ్ళిపోతాయి. తద్వారా మన జీవితాలు మన చేతులారా మనము వ్యర్థపరుచుకునే వారంగా, మనము నిత్యమైనటువంటి ఆ యొక్క నిత్య నరకానికి వెళ్ళిపోయే వారంగా ఉంటాం. ఇది దేవుని చిత్తం కాదు. కానీ దేవుడు మనందరం కూడా అందరూ అంతటా మారు మనసు పొందాలని, దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క మార్గాల్లో మనం జీవిద్దామండి. ఆయన రక్షణలో ఆయన ఇచ్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని దినదినము పొందుకుంటూ మనం మన జీవితాలు సాగిద్దాం. ఈరోజు చాలామంది విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసుల్ని మనం చూసినట్లయితే వారందరూ కూడా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కనపరచడం లేదు. దేవుని వాక్యం పట్ల, ఆ దేవుని వాక్యానికి ఇవ్వనటువంటి ప్రత్యేకమైనటువంటి సమయాన్ని వారు ఇవ్వలేని వారుగా మనం చూస్తున్నాం. వారు ఎంతో ఈ లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి వాటిని వారు చూస్తూ, వ్యర్థమైన పనుల్లో వారు ఎంతో తమ సమయాన్ని వెచ్చిస్తూ వారు తమ యొక్క దేవుని వాక్యాన్ని చదివేటువంటి సమయాన్ని వారు వ్యర్థపరుస్తున్నారు. చూడండి, ఈ విధంగా మనం చూసినప్పుడు, ఏమండి ఈరోజు వాక్యం చదివారని ఎవరైనా మనల్ని అడిగామనుకోండి, ఏమండి నాకు సమయం ఉండలేదు, వాక్యం చదవడానికి నాకు సమయం ఉండలేదని చెప్తున్నారు. చూడండి, ఆ విధంగా చెప్పడం ఎంత విచారకరమైన విషయం. దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం చదవడానికి సమయాన్ని కేటాయించాలి, దేవునితో మాట్లాడడానికి సమయాన్ని మనం కేటాయించాలి. అటువంటి విలువైన సమయము మనం కేటాయించడం ద్వారా ఎంతో ఆయన వాగ్దానాలు ఎటువంటివో మనం తెలుసుకుంటాం. ఆయన మన ఎడల కలిగినటువంటి చిత్తం ఎటువంటిదో మనం తెలుసుకుంటాం. ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాల గురించి మనం తెలుసుకుంటాం. అటువంటి ఈ గొప్ప వాక్యాన్ని మనం చదవకుండా సైతానుడు మన సమయాన్ని దొంగిలిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, వ్యర్థమైనటువంటి వాటిని చూడడానికి మనం ఎంతో సమయాన్ని వెచ్చిస్తాం. వ్యర్థమైనటువంటి ఆ యొక్క దృశ్యాలు మన ఇళ్లలో ఉన్నటువంటి ఆ టెలివిజన్ ద్వారా ఆ యొక్క మనం చూడడానికి మనం ఎంతో సమయాన్ని మనం వెచ్చిస్తాం. ఆ యొక్క సమయాన్ని మనం దేవుని వాక్యం కొరకు కేటాయించడానికి మనం వీలు చూసుకోం. మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం కొరకు ఒక సమయాన్ని మనం వెచ్చించాలి. చూడండి, దివారాత్రము దాన్ని ధ్యానిస్తున్నానని దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దివారాత్రము మనం ధ్యానించడం వల్ల దేవుడు మన జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. చూడండి, దావీదు భక్తుడు ఎంతో గొప్ప రాజు, ఆయనకి ఎన్నో బాధ్యతలు ఆయన కలిగి ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ వాక్యాన్ని దినమునకు 3 మార్లు నేను దివారాత్రము కూడా దాన్ని ధ్యానిస్తూ ఉన్నానని చెప్తున్నాడు. చూడండి, ఈ విధంగా మన జీవితాల్లో కూడా ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఆయన యొక్క అమూల్యమైనటువంటి వాగ్దానాలు మనం తెలుసుకోగలుగుతాం. ఆయన మన కొరకు ఎటువంటి ఆ మాటలు ఆ వాక్యంలో రాశారో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి, తద్వారా మనం మంచి మార్గంలో
జీవించడానికి వాటిని దోహదపరుస్తారు. చూడండి, ఈ విధంగా మనం చేయడం ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. అలా కాకుండా మన యొక్క జీవితాల్లో ఈ శాపాన్ని మనం తెచ్చుకునే వారంగా ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల్లో మనం నిమగ్నమైపోయి మనం జీవిస్తున్నామండి. ఇది ఎంత విచారకరమైన విషయం. దేవుని యొక్క మార్గాల్లో జీవించవలసినటువంటి మనము, దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించవలసినటువంటి మనము, దేవుని వాక్యం కొరకు ఈ యొక్క సమయాన్ని కేటాయించవలసినటువంటి మనము మన సమయాన్నంతా వ్యర్థం చేసుకుంటున్నాం. కొంతమంది చిన్న పిల్లలైతే ఈ యొక్క టీవీలో వచ్చే కార్టూన్లు చూస్తూ, టీవీలో వచ్చే ఆ యొక్క సీరియళ్ళు, సినిమాలు అనేటువంటి వాటి అందే తమ దృష్టిని నిలిపి తమ సమయాన్నంతా వ్యర్థపరుస్తున్నారు. ఆ సమయము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, నీ సమయం ఏ విధంగా వాడావు అని దేవుడు నేను లెక్క అడిగేటువంటి ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వేం చెప్తావు? దేవుని వాక్యం కొరకు నువ్వు ఎంత సమయాన్ని వెచ్చించావు? దేవుని వాక్యం చదవడంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో నువ్వు ఎంత సమయాన్ని వెచ్చించావో ఆ సమయం నీకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఈ విధంగా ఈ యొక్క దేవుని వాక్యాన్ని పఠించడం అనేటువంటి విషయంలో మనము ఎప్పుడు కూడా మన సమయాన్ని వెచ్చించాలి. మన సమయాన్ని ఎప్పుడు కూడా అది పోయింది అనుకోకూడదు, ఆ సమయము వ్యర్థమైంది అని అనుకోకూడదండి. దేవుని వాక్యం మనం పఠించడం ద్వారా మనకి ఎన్నో మేళ్ళు, ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, మన యొక్క దురాశలను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకోబడతారు. ఈ యొక్క భ్రష్టత్వం నుంచి మనం తప్పించుకోవాలంటే దేవుని యొక్క వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా మన యొక్క జీవితాలు, మనము దేవుని యొక్క స్వభావం ముందు మనం పాలివారం అవుతాం అంటున్నాడు. ఆయన యొక్క మార్గాల్లో మనం జీవించినప్పుడు ఆయన స్వభావము మన జీవితాల్లో వస్తుంది. ఆయన ఏ విధంగా ఈ లోకంలో జీవించారో ఆ విధంగా కూడా మనం జీవించగలుగుతామని ఈ యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృపయు అపరిమితముగా విస్తరించెను. చూడండి, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మన కొరకు అనుగ్రహించి ఉన్నాడో. నిత్య జీవం మనకు కలగాలని నీతి ద్వారా, విశ్వాసం ద్వారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము అని అంటున్నాడు. మన యొక్క నీతి కార్యాలు కాదు, మన నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలాగా ఉన్నాయని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని నీతి ద్వారా నిత్య జీవము కలుగుటకై ఆయన కృప ద్వారా మాత్రమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఈ లోకాన్ని ఏలే వారంగా మనం ఉండాలని ఆయన కోరుచు ఉన్నాడు. అందుకనే ఆయన ఏం చేస్తున్నారండి, ఈ యొక్క లోకంలో పాపం అనేటువంటిది ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అత్యధికంగా విస్తరించిందని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. చూడండి, అందుకనే ఈ రోజుల్లో మనము కృపాకాలంలో ఉన్నామండి. ఈ కృపాకాలంలో ఉన్న మనము ఈ యొక్క పాప సంబంధమైనటువంటి వాటిని నుంచి మనము తప్పించబడడానికి ఎక్కడ పాపం అధికంగా విస్తరించిందో అక్కడ ఇంకా అధికంగా కృప విస్తరించిందని పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఈ విధంగా ఆయన కృప మన ఎడల ఎంతో అధికంగా ఉన్నది. ఆయన దయ మన ఎడల ఎంతో అధికంగా ఉన్నది. మనల్ని ఆయన తన మార్గాల్లో నడిపించుకోవాలని, మన జీవితాల్లో ఆయన వాగ్దానాలు నెరవేర్చుకోవాలని మనకిచ్చినటువంటి ఆ యొక్క విలువైనటువంటి జీవితాన్ని ఆయన కొరకు మనం జీవించాలని, ఈ లోకంలో జ్యోతులుగా మనం జీవించాలని, ఎంతోమందికి వెలుగునిచ్చేవారిగా, ఎంతోమందికి ఎంతోమంది ప్రజలను దేవుని వద్దకు నడిపించే గొప్ప జ్యోతులుగా మనం ఈ లోకంలో ఉండాలని ఆయన కోరుచూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా మనము దేవుని వద్దకు ప్రజలను నడిపించేటువంటి ఒక జ్యోతిగా ఉండాలని ఆయన కోరుచూ ఉన్నాడండి. అలా మనం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుని యొక్క కృప ఎటువంటిదంటే ఆయన కృపకు అంతమే లేదు. ఆయన గొప్ప కృప ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు వాగ్దానం చేశాడు కదా, నా కృపను మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. ఆయన కృపను మనకు అనుగ్రహిస్తారు. ఆయన కృపను మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. ఈ యొక్క పదము చాలా చాలా ఆశ్చర్యం కలిగించేటువంటిది. ఈ కృప ఎటువంటిదంటే మనం నశించిపోవడం ఇష్టం లేక మనం రక్షించేటువంటి కృప. పాపంలో మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన కృపను మనకు కనుగ చేశాడు. ఈ రోజున ఇంతవరకు మనం జీవించి ఉన్నామంటే కేవలము అది ఆయన కృప మాత్రమే. ఎంతోమంది గొప్పవాళ్ళు, ఎంతోమంది ధనవంతులు
మనకన్నా జ్ఞానం కలిగినటువంటి వారు, మనకన్నా గొప్ప గొప్ప స్థితిలో ఉన్నటువంటి వారు ఈ రోజున ఈ సమయంలో వారు లేరు. కేవలము ఈరోజు వరకు మనం సజీవ లెక్కలో ఉంటబడ్డామంటే అది కేవలము దేవుని యొక్క కృపే. దేవుడు మన ఎడల ఆయన కృపను పొడిగించడం ద్వారా ఈ సమయంలో ఈ విధంగా మనం టీవీ చూస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడంటే అది కేవలము ఆయన యొక్క కృప అని మనం గుర్తించాలి. ఆయన దినదినము కూడా మనల్ని కాపాడుతూ మన ఇరుకులు ఇబ్బందులు అన్నిటిలో కూడా మనకు తోడుగా ఉంటూ మనల్ని కాపాడుతున్నారంటే అది కేవలము ఆయన కృప మాత్రమే అని మనం గుర్తించాలి. ఆయన కృపకు మనము పాత్రులము కానప్పటికీ ఆయన కృప మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నారని మనం గుర్తించాలి. అటువంటి గొప్ప కృప కలిగిన దేవుని యొక్క వాగ్దానాలు మనము ఇంకనూ ఆయన యొక్క వాగ్దానాల నిమిత్తము ఆయన కృప ఇస్తానని వాగ్దానం చేశాడు. ఇంకా ఆయన యొక్క దయను కూడా మనకు ఆయన ఇస్తానని వాగ్దానం చేశారు. ఈ విధంగా ఆయన కృప సమాధానాలు మనందరి జీవితాల్లో మనం కలిగి ఉండాలని కోరుచూ ఉన్నాడు. మరి యొక్క వాగ్దానం మనం చూద్దామండి. అది 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని వాగ్దానం చేశాడు. మన పాపాలని మనము ఒప్పుకోవాలి. మనం చేసినటువంటి తప్పుల్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. అని ఆ విధంగా చేసినప్పుడు ఆయన ఎవరండి? నమ్మదగిన వాడు, నీతిమంతుడు, కృపగల దేవుడు. మన పాపములన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఈ లోకంలో పవిత్రులైనటువంటి వారు ఎవరు లేరు, పరిశుద్ధులైనటువంటి వారు ఎవరు లేరు. అందరూ కూడా దారి తప్పి అందరూ కూడా బొత్తిగా చెడి ఉన్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా ఎవరు మనల్ని పవిత్రులుగా మార్చగలరు, ఎవరు మనల్ని పరిశుద్ధులుగా మార్చగలరంటే కేవలము యేసుక్రీస్తు కృప ద్వారా మాత్రమే. మనము దేవుని యొక్క ప్రేమ ద్వారా మాత్రమే మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా ఈ లోకంలో మార్చబడతాం. చూడండి, ప్రభు అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుడిని అయిన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. ఆయన మనం పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉందాం. మనం దేవుని కొరకు పవిత్రంగా జీవిద్దాం. ఈ లోకంలో మనం చూసినప్పుడు వీరు క్రైస్తవులంటే ఇంత ప్రత్యేకంగా జీవిస్తారా, క్రైస్తవులంటే వీరు ఒక విధంగా జీవిస్తారే, వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రజలే, వీరిని మనం పోలి నడుచుకోవాలి అనేటువంటి విధంగా మన జీవితాలు ఉండాలి. చూడండి, పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నేను క్రీస్తుని పోలి జీవించిన ప్రకారము మీరు నన్ను పోలి జీవించండి అంటున్నాడు. చూడండి, మనం కూడా ఈ విధంగా పవిత్రులంగా క్రీస్తు పరిశుద్ధుడై ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పరిశుద్ధులుగా జీవించారో అదేవిధంగా మనం కూడా పవిత్రులంగా జీవించాలని, మనం పవిత్రులంగా చేయడానికి ప్రభు ఆయన వాగ్దానం చేశాడు. అప్పుడు ఎప్పుడు చేస్తారండి? మన పాపములను మనం ఒప్పుకోవాలి. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించండి, మీరు శిలువలో కార్చిన రక్తంతో నా హృదయాన్ని కడిగి శుద్ధీకరించండి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ప్రభు మన ప్రార్థన విని మన దోష శిక్షణ అంతటిని క్షమించి మనకు రావాల్సినటువంటి మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా క్షమించి మనల్ని పవిత్రులుగా తీర్చేటువంటి దేవుడై ఉన్నారని మనం గుర్తించాలి. ఈ విధంగా ఆయన కృప అనుగ్రహించేటువంటి దేవుడు, మరలా రెండవదిగా ఆయన పవిత్రులుగా మార్చేటువంటి దేవుడు అని మనం చూస్తున్నాం. మూడవదిగా చూసినట్లయితే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన వాగ్దానం చేశారు. చూడండి, ఎంత గొప్ప వాగ్దానం. ఎవరు మనకి ఈ లోకంలో ఈ వాగ్దానాన్ని మనకు చెప్పలేరు, ఈ మాటని మనకు చెప్పలేరు. ఎవరు కూడా మనం కట్టుకున్న భార్య కూడా నిన్ను ఎప్పటికీ విడవనయ్యా, ఎప్పుడు నీతో ఉంటానని చెప్పలేదు. మన భర్త కూడా మనతో చెప్పలేరు ఈ మాట. మన కుటుంబంలో ఎవరు కూడా ఈ లోకంలో ఒక మంచి స్నేహితుడు కూడా ఈ మాట మనకు చెప్పలేరు. కానీ ప్రభు మనతో చెప్తున్నాడు ఏమనంటే, నిన్నెన్నడూ విడువను, నిన్నెన్నడూ ఎడబాయనని చెప్తున్నారు. చూడండి, ఎంత గొప్ప వాగ్దానం. చూడండి, మనల్ని ఎన్నడూ కూడా విడవనటువంటి దేవుడు, సమస్త పరిస్థితుల్లో మనతో ఉండేటువంటి దేవుడు, మనల్ని చేయి పట్టుకుని నడిపించేటువంటి దేవుడు. చూడండి, ఎంత గొప్ప దేవుడు. చూడండి, మన యొక్క జీవితాల్లో ఈ లోకంలో ఎవరైనా మనకి ఈ యొక్క మాటని మనకి చెప్పగలరా? ఎవరు కూడా ఈ మాట చెప్పలేరు. కొంత సమయంలో వారు ఈ లోకం అనేటువంటి ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు ఎంతోమంది వ్యక్తులు మనకి పరిచయం అవుతూ ఉంటారు. కొంతసేపు మనతో ఉంటారు, కొద్దిసేపు మనతో ఉండకుండా వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే దేవుడు అంటున్నాడు కదా, ఎల్లప్పుడూ
నిన్ను విడిచేవాడిని కాదు, నీతో ఎల్లప్పుడూ నేను ఉండే దేవుడిని, ఎన్నడూ కూడా ఎడబాయను, నీతో ఎల్లప్పుడూ ఉంటాను. నా యొక్క కృపను నీకు అనుగ్రహించి, నా యొక్క పాప క్షమాపణ నీకు అనుగ్రహించి, నేను పరిశుద్ధులుగా మార్చి నీతో ఎల్లప్పుడూ నివసించే దేవుణ్ణి అని మనం చూస్తున్నాం. ఎక్కడో మనం కొండ మీదకి వెళ్ళి అక్కడ మనం దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఆరాధన చేయాలని ఆయన మనకు చెప్పట్లేదు. మనం ఎక్కడుంటే అక్కడ ఆయన మనతో ఉండే దేవుడు. నిన్ను ఎన్నడూ విడువను, మనతో ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధాత్మ మనతో ఉంచేటువంటి దేవుడు, మనతో ఎల్లప్పుడూ ఆయన ఉండేటువంటి దేవుడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు, మీతో కూడా ఉన్నాడు, నాతో కూడా ఉన్నాడు, మనందరితో కూడా ఉన్నాడని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇటువంటి గొప్ప వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఒక వాగ్దానాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 14:16. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించుచున్నాను. ఇక్కడ ఎంత గొప్ప వాగ్దానం. మనతో ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులు భయపడ్డారు. ప్రభువా, నువ్వు వెళ్ళిపోయాక మా పరిస్థితి ఏంటి? మాతో నువ్వు ఉన్నావు, ఇంతకాలం మమ్మల్ని కాపాడావు, మా అవసరతలన్నీ తీర్చావు, ఇప్పుడైతే నువ్వు తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నావే, మా పరిస్థితి ఏంటి అని శిష్యులు అడిగినప్పుడు ఆయన చెప్తున్నారు కదా, భయపడొద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వస్తుంది. ఆ యొక్క పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎల్లప్పుడూ మీతో ఉండి మీకు ఏమేమైతే అవసరమో, నేను ఏ విధంగా అయితే మీకు చేశానో, నేను ఆయన వేరొక ఆదరణకర్త మీకు ఉండడానికి ఎల్లప్పుడూ ఉండుటకై అని చెప్తున్నారు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి, మన యొద్ద ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధాత్మ మన యొద్ద ఉండడానికి ఆయన పరిశుద్ధాత్మను మన కొరకు పంపించి ఉన్నాడు. ఎంత గొప్ప ఆదరణ మనకు దేవుడు అనుగ్రహించాడు. మనం ఒంటరి వారం కాదండి, మనం ఏమీ లేని వారం కాదు. పరిశుద్ధాత్మ మనతో పాటు ఉంది, ఆయన మనతో కూడా ఉన్నారు. నేను ఎన్నడూ విడువను, నేను ఎన్నడూ ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు మనతో కూడా ఆయన ఎల్లవేళలా ఉన్నారని మనం మర్చిపోవద్దు. ఆయన యొక్క సత్యస్వరూప ఆత్మ మనతో ఎల్లప్పుడూ ఉన్నది. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మనకు ఆయన అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. ఆ పరిశుద్ధాత్మ మనకు ఆయన అనుగ్రహించారు. చూడండి ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఈ విధమైనటువంటి వాగ్దానాలు మనం దినదినము తలపోసుకుంటూ ఆయన యొక్క ప్రేమలో మనము ముందుకు సాగిపోవాలని దేవుని పేరట హెచ్చరిస్తున్నానండి. మరి ఒక వాగ్దానాన్ని మనం చూసుకుందాం. దేవుడు మన ప్రతి అవసరతని కూడా ఆయన తీరుస్తానని వాగ్దానం చేశారు. చూడండి ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. మనం కలిగి ఉన్నటువంటి ప్రతి అవసరత అది ఏదైనప్పటికీ ఆయన తీర్చేటువంటి దేవుడు అండి. మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6:25 ఆయన ప్రభువే స్వయంగా చెప్పారు కదా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని అంటున్నారు. చూడండి, ఇక్కడ మన యొక్క ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో మనం జీవిస్తామని ప్రభు ఎరిగి ఉన్నాడు. ఏమి తిందము, ఏమి త్రాగుదము, రేపు ఏం జరుగుతుందో అని మనం ఎప్పుడు చింతించే వారంగా ఉంటాం. అయితే ప్రభు సెలవిస్తున్నారు కదా, మీరు చింతపడొద్దు, మీరు చింత లేని వారే జీవించాలని నేను ఈ విషయాలన్నీ మీకు తెలియజేస్తున్నానని ప్రభు సెలవిచ్చారు. మన యొక్క చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు మనల్ని చింతలేని వారిగా మనం జీవించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈ విధంగా ప్రభు మనము ఏమి చేయాలి, రేపటి గురించి మీరు ఆలోచించవద్దు అని అంటున్నారు. చూడండి, అలాగే 31-32 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ప్రభు అంటున్నారు కదా, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతించకటి, అన్ని జనులు వీటిని విషయమై విచారించుదురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అంటున్నారండి. చూడండి, ఇవన్నీ కూడా ఆలోచిస్తారంటే ఏంటి, రేపు పరిస్థితి ఏంటి, రేపు ఏ విధంగా మనం జీవించాలి అని ఎవరు ఆలోచిస్తారంటే అన్ని జనులు, దేవుని ఎరిగినటువంటి ప్రజలు వాటన్నిటి గురించి భయపడతారు. అయితే దేవుని ఈ క్రీస్తు యొక్క బిడ్డలంగా మార్చిపడినటువంటి మనము, క్రైస్తవులు ఉన్నట్టు మనం వీటన్నిటి గురించి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం లేదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని మీ యొక్క దేహమును గూర్చేయనను మీ యొక్క ప్రాణమును గూర్చైనా మీరు చింతించొద్దు అని ప్రభువు సెలవిస్తున్నాడు. చూడండి, అందుకని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసినటువంటి దేవుడు మన జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చగలిగేటువంటి దేవుడు. కాబట్టి మనం వాటన్నిటి విషయమే మనం చింతించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలంగా ఆయన సాక్షులంగా ఈ లోకంలో మనం జీవించినప్పుడు మన యొక్క ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చేటువంటి దేవుడు.
మన యొక్క ఏదేది అవసరతలు మనం కలిగి ఉన్నాయో మనం ఊహించిన దానికంటే మనం అడిగిన దానికంటే అత్యధికంగా నీకు అనుగ్రహించే దేవుణ్ణని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి మనం దేని గురించి కూడా చింతపడిన అవసరం లేదు. మనకు ఎల్లప్పుడూ నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ఎల్లవేళలా నీతోనే ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు. ఎవరు కూడా ఈ విధంగా మనకి ఈ లోకంలో చెప్పలేదండి. ఏ దేవుడు కూడా, దేవుళ్ళు అనబడే ఎవరు కూడా ఈ యొక్క మాట చెప్పలేదు. మన యేసుక్రీస్తు మాత్రమే ఈ యొక్క వాగ్దానం చేశారని మనం గుర్తించాలి. ఈ విధంగా దేవుని యొక్క బిడ్డలంగా ఉన్నటువంటి మనము ఈ లోకంలో దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చేతపట్టుకుని ఈ యొక్క లోకంలో మనము జీవించేటప్పుడు ఆయన యొక్క వాగ్దానాల ప్రకారము మనం జీవించే ఆయన యొక్క అమూల్యమైనటువంటి వాగ్దానాలను మనము కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క వాగ్దానాల ద్వారా మన జీవితాలు ఆశీర్వదించబడతాయని, ఆ వాగ్దానాలు మనము ఎరిగిన వారమై వాటి కొరకు వాటిని మన జీవితాల్లో నెరవేర్చమని ప్రభువుని అడిగినప్పుడు ఆ యొక్క వాగ్దానాలను మన జీవితంలో ఆయన నెరవేర్చే దేవుడుగా ఉంటారు. చూడండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కాబట్టి ఆయన వాగ్దానాలు నెరవేర్చేటువంటి దేవుడు. ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానాల్ని మనం నెరవేర్చేటువంటి దేవుడు. చూడండి, ఎంతమంది ఈ యొక్క సమయంలో, ఈ యొక్క సంవత్సరం మొదట్లో మీరందరూ కూడా వాగ్దానాలు పొందుకున్నారు. ఎంతమంది జీవితాల్లో వాగ్దానాలు నెరవేరినాయి ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఎందుకని మీ జీవితాల్లో వాగ్దానాలు నెరవేరుస్తున్నారు దేవుడు అంటే? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుడు పరిశుద్ధత, ఆయన యొక్క నీతి, వీటన్నిటి ద్వారా దేవుడు మీ జీవితాల్లో కార్యాలన్నీ చేస్తున్నాడు. చూడండి, కొంతమంది జీవితాల్లో కార్యాలు జరగట్లేదు అని బాధపడుతున్నారు. ఇంకా మీలో ఏదో ఉన్నదని మీరు గమనించాలి. ఇంకా మీలో ఏదో మార్పు కావాలని ఆ యొక్క వాగ్దానం మీకు జరగకుండా ఉందని మీరు గ్రహించాలి. ఒకవేళ మీరు నిజంగా మీరు పరిశుద్ధుడని, ఆయన పరిశుద్ధుడై జీవించిన ప్రకారం మీరును పరిశుద్ధులై జీవించి ఆయన కృపను మీరు పొందుకుని మీరు ఒకవేళ జీవించినట్లయితే మీ జీవితాల్లో కూడా ఆయన వాగ్దానాలు తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడు. మీ జీవితాల్లో కూడా ఆయన కృపను పొడిగించేటువంటి దేవుడు. కాబట్టి మీ యొక్క జీవితాల్లో ఆయన కార్యాలు నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుకుంటూ ఈ యొక్క మాటలు మీకు తెలియజేస్తున్నామండి. మా యొక్క ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి మీ యొక్క జీవితాలు మార్పు చెంది దేవుని కృపలో వర్ధిల్లుతూ ఆయన పరిశుద్ధులుగా మీరు జీవిస్తూ దేవుని రాజ్య వ్యాప్తికై మీరు లోకంలో ఆయన కొరకు సాక్షులుగా, ఈ లోకంలో జ్యోతులుగా ఆయన వల్లే పరిశుద్ధులై జీవిస్తూ నీతిమంతులుగా జీవిస్తారని మీ కొరకు మేము ప్రతినిత్యం ప్రార్థిస్తున్నాం. దేవుడు ఈ మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు, మహాగణుడైనటువంటి మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వేలాది స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాను. నాయన మీ వాక్యంలో ఇచ్చినటువంటి అమూల్యమైన వాగ్దానాల నిమిత్తం మాతో మాట్లాడిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటున్నాం. నాయన మీ వాగ్దానాలు ఎంతో అమూల్యమైనవని భక్తుడు సెలవిచ్చి ఉన్నాడు. అవన్నీ కూడా మా జీవితాల్లో మీరు నెరవేర్చాలని మీరు చూస్తున్నారు. వాటినన్నింటినీ కూడా మా జీవితాల్లో నెరవేర్పు కొరకు మేము పరిశుద్ధంగా నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలని మీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు బోధించారు. మీకు వందనాలు. ఈ లోకంలో మీ వాగ్దానాలను, మీ యొక్క గొప్ప వాగ్దానాలను మేము పొందుకోవడానికి అర్హులంగా ఈ లోకంలో మేము ముందుకు సాగిపోవడానికి మీ కృప, మీ ప్రేమ, మీ కనికరము మాడలు ఇంకను పొడిగింపజేస్తూ మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది స్తోత్రాలు, స్తుతులు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ క్రియతో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ ప్రార్థన అవసరతలు మరలా మీ కానుకలు పంపవలసిన మా చిరునామా పాస్టర్ జాచిన్ చార్లీ, జీసస్ గాస్పుల్ మినిస్ట్రీ, డోర్ నంబర్ 141128, రాయపేట, నర్సాపూర్, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 534275. ఈమెయిల్ pastorjachin2@gmail.com. ఫోన్ నెంబర్ 9440315214. మరి ఒక నెంబర్ 94913798334. Thank you and God bless you.